అశోక్ లైలాండ్ 14 టైర్ ట్రక్ రివర్స్ అవుతుంటే చూసారా, జాక్ పెడితే జాక్ మొత్తం పగిలిపోయి పడిపోయింది. చూసారా స్లో మోషన్లో చూడండి. ఇలాగా చివరి వరకు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో. చివరి వరకు మీరు చూడండి. ఆ తర్వాత ఓ పక్క నుంచేమో మీకు ఒక టియాగో కారు, బెలినో కారు ఎక్కుతూ ఉంటాయి. రెండు ఫెయిల్ అవుతాయి, కానీ ఐ10 మాత్రం చాలా సునాయాసంగా దిగుతుంది. ఈ మూడు కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటాయండి. పవర్ అండ్ టార్క్ అన్నీ సేమ్గా ఉంటాయి. బట్ ఎందుకు ఈ రెండు ఎక్కలేకపోతున్నాయి, ఐ10 దిగాయి అనేది మనం చివరిలో లాస్ట్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుందామండి. ఎవరైతే ఈ కార్లు కొనపోతున్నారో వాళ్ళకి ఉపయోగపడిపోతుంది. ఆ తర్వాత చివరి దాకా స్టే ట్యూన్డ్ గైస్. మంచి వీడియో, మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మన హీరో అశోక్ లైలాండ్ 14 టైర్ ట్రక్ అయితే కిందకి దిగుతుందండి. కిందాడి దాకా రివర్స్ గేర్లు కొట్టింది కదా, అదే బండి అండి ఇది. చూస్తున్నారు కదా, కిందకి దిగేటప్పుడు ఆ బ్రేక్ సౌండ్లు మీకు ఎలా వినబడుతున్నాయో, డ్రమ్ములు అయితే అరిగిపోతా కాలిపోతూ ఉంటాయండి, అంత హీట్ ఎక్కిపోతాయి. ఈ డ్రైవర్ అయితే ఈ ఘాట్ రోడ్లో తిప్పడం అయితే కష్టమవుతుందండి ఈ డ్రైవర్కి. ఎందుకు కష్టమవుతుందో ఎవరైనా ట్రక్ డ్రైవర్స్ ఉంటే, డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఎంత సునాయాసంగా చక్కగా దిగాడు. కాకపోతే అక్కడి నుంచి సింగిల్ టర్న్లో కూడా లాగేయచ్చండి బండిని, కానీ భయపడ్డాడు ఆయన. వెంటనే దిగారు, కిందకి దిగి వెంటనే రాయి పెడుతున్నారు. అక్కడ చూసారు ఒక ఆయన టీషర్ట్ వేసుకొని, అదే బనీన్ వేసుకుని ఉన్నారు. ఆయన వెనకాలకి వెళ్తే మొత్తం లో అండి, కాబట్టి అక్కడికి వచ్చి భయపడ్డాడు కరెక్ట్ కటింగ్ అవుతుందో లేదో అని. చూద్దాము ఇప్పుడు ఏం జరుగుతుందో. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంకో పక్కనేమో ఆటో కిందకి దిగుతుంది. ఆ విధంగా అయితే వెళ్ళకూడదండి. ఆ ఆటో కూడా ఫుల్ ప్యాసింజర్స్తో ఉంది. ఇప్పుడు మనోడికి రివర్స్ గేర్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకసారి అయితే అవ్వలేదు. సో వెనకాల మీకు పొగ లేస్తుంది కదా, చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే పొగ అయితే లేచింది. ఇప్పుడు వెంటనే హెల్పర్ దిగి చూడండి జాక్ పెట్టడానికి అయితే వచ్చాడు. ఈ జాక్ ఎందుకు పెడతారో మీరు చెప్పాలి. మన ఛానల్లో చాలాసార్లు మీరు జాక్ పెట్టమని చూస్తారు. ఈ జాక్ ఎందుకు పెడతారో మీరు చెప్పాలి. పోయిన వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడైనా ఓ పక్కన జాక్ పెట్టుకుంటూ ఉంటాడు. ఈ పక్కన ఈ ఆటో డ్రైవర్ కష్టాలు చూడండి. మధ్యలో వచ్చాడు, అలా రాకూడదు. మధ్యలో లోపలేమో ఫుల్ ప్యాసింజర్స్ని వేసుకుని వచ్చాడు ఆయన. చూడండి ఆటో డ్రైవర్ ఎవరు కష్టాలు ఆలి అనమాట. ఓ పక్కన వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. నా తిప్పలు నాయి, నేను నా వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈలోపు మనకి ఒక టియాగో కార్, టాటా టియాగో అయితే వచ్చిందండి. సో ఇది ఈలోపు ఈ ట్రక్ను దాటడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుందండి. ఈలోపు ఆ ట్రక్ పక్కన ఉన్న రోడ్డు, మిగిలిన స్పేస్ ఎంత బంపీగా ఉందో చూడండి. ఇప్పుడు మీకు అక్కడ ఆటో దిగుతుంది. ఆటో అయితే డ్యాన్స్ వేస్తుందండి. మరి చూడండి ఎంత బంపీగా ఉందో చూడండి. మొత్తం ఆటో ఇటు నుంచి అటు మొత్తం దిబిడి అయిపోతుంది అనమాట. సో అంత బంపీగా ఉంది, అందుకే ఈ క్లిప్ ఉంచాను మీకు చూపిద్దామని. సో అంత బంపీ రోడ్లో నుంచి ఈ టాటా టియాగో, ఆ తర్వాత మీకు ఇంకొకటి ఐ10 ఒకటి దిగుతుంది చూసారా, ఎంత బ్యాలెన్స్డ్గా కారు దింపుతున్నాడు చూడండి. అంత బంపీగా ఉన్నా సరే ఇక్కడ టాటా టియాగో, బెలెనో, ఐ10 ఈ 3 కార్లు అయితే వెళ్ళడానికి రావడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఐ10 మాత్రం చాలా సునాయాసంగా దిగిపోయింది. ఎందుకు దిగిపోయిందో మీరు చెప్పాలి. ఈ 3 కార్లు కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. ఈలోపు ఇంకోసారి ట్రై చేస్తున్నాడు లారీ డ్రైవర్ రివర్స్ చేయడానికి, కానీ అవ్వట్లేదండి. చూస్తున్నారు కదా, మీకు ఆ యాంగిల్లో చూస్తే అలా కనిపించింది. ఇప్పుడు బ్యాక్ యాంగిల్లో చూడండి, బ్యాక్ యాంగిల్లో ఏకంగా జాక్ ఇరిగిపోయిందనమాట. సో అదండి. సో మేము కెమెరా యాంగిల్స్ కూడా 2-3 కెమెరా యాంగిల్స్ వాడతాము. ఈ లోపు వీళ్ళ కష్టాల్లో వీళ్ళు ఉంటే, ఇంకో పక్కన మన ఎటియోస్ డ్రైవర్ అయితే టొయోటా ఎటియోస్ డ్రైవర్ అయితే ఆయన ఇంకా కాసేపు మరి తొందరపడ్డాడు. ఆ తర్వాత ఒక బండి అయిన తొందరపడ్డాడు. అస్సలు తొందరపడకూడదండి ఇలాంటి రోడ్లలో, ఇలాంటి సమయాల్లో. వాళ్ళకి టైం వదిలేస్తే వాళ్ళు జాకులు పెట్టుకుని మొత్తం మీద ఒక అరగంటలో రివర్స్ చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. ఈలోపు ఇక్కడ టాటా టియాగో వెళ్తుంది చూసారా. ఈ టాటా టియాగో చూసారా, డ్రైవర్కి మెయిన్ కాన్ఫిడెన్స్ లేదండి. ఆ తర్వాత ఆ కారు యొక్క ప్లేస్మెంట్ చూసారా, ముందు టైరు ఆల్రెడీ గోతులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇలాంటి ప్లేసుల్లో మనం ఏం చేయాలంటే, అటు తార్ రోడ్డుకి ఇటు మట్టి రోడ్డుకి కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి బండిని. ఫ్రంట్ రైట్ టైర్ అయితే తేలిపోయింది కాబట్టి చూసారా ఎలా స్పిన్ అయిపోతుందో. ఈలోపు ఇవన్నీ చూడలేక చూసారా టూరిస్టులు దిగిపోయి అటు ఇటు నడుచుకుంటూ మొత్తం మీద ఆ కారులో వెళ్ళానండి ఆ టూరిస్టులు అందరూ. ఈలోపు ఈ డ్రైవర్ అన్నకి, మన బైక్ డ్రైవర్కి కంగారు వచ్చేసింది. మరి వచ్చేసాడు మధ్యలోకి, అలా రాకూడదు. మళ్ళీ ఈలోపు టియాగో ట్రై చేస్తున్నాడు, కానీ ముందుకు వెళ్ళట్లేదండి, బండి అయితే వెళ్ళట్లేదు. ఈలోపు బెలినో కారులోంచి పెద్ద ఆయన అయితే దిగారండి. పెద్ద ఆయన దిగి ఎలా ముందుకు వెళ్ళాలో చెప్తున్నారు, కానీ ఆయనకైతే అవ్వట్లేదు. చూసారా, బ్యాక్ రివర్స్ అయ్యేటప్పుడు ఒకేసారి కార్ రివర్స్ అయిపోతుంది. అంటే ఈ ఏరియాలో బ్రేక్ మీద ఎక్కువ వర్క్ చేయాలండి, యాక్సిలేటర్ మీద తక్కువ వర్క్ చేయాలి. చూస్తున్నారు కదా, ఆయన యాక్సిలేటర్ ఇచ్చేస్తున్నాడు ఒకేసారి. అలాంటి టైంలో ఎవరన్నా ముందుంటే వాళ్ళు గుద్దేయడం తప్ప ఏమి ఉండదు. మొత్తం మీద పెద్ద ఆయన చెప్పినట్టు డ్రైవ్ చేస్తే టియాగో అయితే మొత్తం మీద పైకి ఎక్కేసింది. చూడండి, సర్రమని లాగాడు పైకి, కానీ ఈలోపు ముందు
ఒక ఎర్టిగా కార్ ఆగింది. వెంటనే హార్న్ కొట్టాడు. సో, ఈ ఏరియాలో డ్రైవింగ్ అనేది కొంచెం యాంగ్జైటీతోనే ఉంటదండి. భయంగానే ఉంటది. ఎందుకంటే వదిలేస్తే వెనక్కెళ్ళిపోతామని భయం. అందుకే అంత గట్టిగా హార్డ్‌గా ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే మీరు మొత్తం కార్‌ని చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈలోపు మీకు బెలెనో వచ్చింది చూడండి. బెలెనో కూడా ఐ10 కంటే పెద్ద కారే చెప్పాలంటే. వీల్ బేస్ కూడా ఎక్కువే, టార్క్ ఎక్కువే, పవర్ కూడా ఎక్కువే. అయినా సరే బెలినో కూడా క్రాస్ చేయలేకపోతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చేసి కార్లతో కాదండి. ప్రాబ్లమ్ వచ్చేసి డ్రైవింగ్‌తో ప్రాబ్లమ్. వీళ్ళు ఫస్ట్ టైం చూసారా వెనక్కెళ్తా ఒకేసారి బ్రేక్ ఏస్తున్నాడు. మళ్ళీ ఒకేసారి వదులుతున్నాడు ఆయన. ఒకేసారి బ్రేక్ వేస్తున్నాడు ఆయన. ఈ ఏరియాలో ఏంటంటే బ్రేక్ మీద ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటదండి. ఆ తర్వాత యాక్సిలరేటర్ మీద తక్కువ వర్క్ చేయాలి. ఎందుకంటే వెనక్కెళ్తే పడిపోద్దేమని భయంతో బ్రేక్ ఏస్తా ఉంటారు. అబ్బబ్బబ్బా! ఈ రాయి కొంచెం సపోర్ట్ ఇచ్చింది. ఇంకొంచెం సపోర్ట్ ఇంకొక రాయి పైనున్న రాయి దొరికితే బావుండు కానీ దొరకలేదు. ఇంకొకసారి ట్రై చేస్తున్నాడు ఆయన చూద్దాం. చూసారా ఎంత పొగ లేచిపోతుందో. అంటే అంత టైర్ అయితే బర్న్ అయిపోయిందనమాట. ఫైనల్‌గా ఇంకా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆయన అంతటా ఆయన ఎక్కలేకపోతున్నాడని బెలినో ఆయన మొత్తం మీద ఇక అక్కడున్న పెద్దోళ్ళు, ట్రక్ డ్రైవర్సు, ట్రావెలర్సు వీళ్ళందరూ కలిసి దాన్ని తొయ్యడానికైతే ప్రయత్నం చేస్తున్నారు. మీకు క్లియర్‌గా కనబడుతుంది. బాడీ అనీవెన్‌గా అయితే ఉంది. మొత్తం మీద రాంగ్‌గానే ఎక్కిచ్చేసాడు ఆయన పైకి. అదండి ఇక్కడేంటంటే సో, అంత కష్టంగా ఉంటది. ఘాట్ రోడ్ డ్రైవింగ్ అనేది అంత ఈజీ కాదు. సో, చూసుకొని రావాలి. ఈలోపు ట్రక్ రివర్స్ అవుతుందండి. చూద్దాం ఏమవుతదో. ఈసారి జాక్ బ్రేక్ అవ్వలేదు. మీకు స్ప్లిట్ స్క్రీన్‌లో కనబడుతుంది. చక్కగా రివర్స్ అయిపోయింది. ఈ టైం ముందే వదిలేసుంటే ఈ పాటికి బోలెడు టైం కలిసొచ్చేదండి. వాళ్ళ పనిని వాళ్ళు చేసుకొనిస్తే వెంటనే ఓ 10, 15 నిమిషాల్లో ట్రక్ రివర్స్ అయిపోయేది. కాకపోతే ఈలోపు అలాగ మధ్యలో కార్లు దూరేయడం, తర్వాత ఆటోలు దూరేయడం ఈ ప్రాబ్లమ్ అలా చేయకూడదు. ఈలోపు ఈ ట్రక్ ఇక్కడ సరే పెద్ద పెద్ద ట్రక్స్ కదా! ఖచ్చితంగా ఈ విధంగా అంటే ఘాట్ రోడ్‌లో కష్టమే అవుతది. కాకపోతే టూరిస్టులు కొంచెం మీరేంటంటే ఓపిక వహించాలి. చూసారా టూరిస్టులు ఎంతమంది ఆగిపోయారో. ఈలోపు ఆ ట్రక్‌లో నుంచి ఏదో ధాన్యమో లేకపోతే ఏదో పడింది. మొత్తం మీద కోతి ఏరుకొని తింటుంది. ఎవరి తిప్పలు ఆళ్ళయి. చూడండి ఈలోపు టాటా ట్రక్ కూడా దిగుతుంది. టాటా ట్రక్ చాలా పర్ఫెక్ట్‌గా తిప్పుతున్నాడండి. ఆయన చూడండి అవతల వైపు ఎడ్జ్ పట్టుకొని దింపుతున్నాడు. కాకపోతే వెనకాల తొట్టయితే కొద్దిగా దిగుతది కానీ పర్ఫెక్ట్‌గా కట్ అయితే అయిపోద్దండి. సో, పర్ఫెక్ట్ కటింగ్ అంటే అదనమాట. ఆ విధంగా ఉండాలి. వెనకాల ఈలోపు ఎంతమంది టూరిస్టులు ఆగిపోయారో చూడండి. ఇంత ట్రాఫిక్ జామ్‌లో దగ్గర దగ్గర గంట వీడియో అండి. నేను మీకు జస్ట్ 8 మినిట్స్‌లో మీకు కంప్లీట్ చేసి చూపిస్తున్నాను. కాకపోతే గంటన్నర, 2 గంటల వీడియో చూడండి. ఈలోపు ట్రావెలర్స్ యొక్క పరిస్థితి ఏంటనుకుంటున్నారు? ఫోటోలు తీసుకోవడం, కోతుల్ని చూడడం ఇదేనండి వాళ్ళ పరిస్థితి. చక్కగా బావుంటది. ఇలాగ ట్రాఫిక్ రోడ్‌లో ఎక్కువ జామ్ అయిపోతే మరి కష్టం గానీ, ఇలాగ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు సరదాగా ఫోటోలు దిగడం, కోతులతో ఆడుకోవడం, నేచర్‌ని ఎంజాయ్ చేయండి. అంతేగాని మధ్యలో దూరిపోయారనుకోండి మొత్తానికి స్ట్రక్ అయిపోవాల్సొస్తది. మొత్తం మీద అదే జాక్‌తో కిందకైతే దిగింది ట్రక్. అందుకే చూడండి ఇప్పుడు మళ్ళీ జాక్ తీస్తున్నాడు. ఈలోపు రోడ్ ఎలా ఉందో చూసుకోవడానికి ఇంకొక ఆయన పరిగెడతా ఉన్నాడు. చూడండి ఇప్పుడు జాక్ తీసేసాడు. ఇది రెండో కర్వ్ ఇది. రెండో కర్వ్ చాలా సునాయాసంగా కట్ చేయగలుగుతున్నాడు ఈ డ్రైవరు. సో, రెండో కర్వ్ కొంచెం ఈజీయేలెండి. పై కర్వే చాలా కష్టంగా ఉంటది. సో, మీకు వీడియో ఎలా ఉందో నచ్చిందో లేదో ఒకసారి కమెంట్ చేయండి. లాస్ట్‌లో మనము ఈ 3 కార్ల కోసం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే బెలినో ఒకటి, టియాగో ఒకటి, ఆ తర్వాత ఐ10 ఒకటి. ఐ10 చాలా సునాయాసంగా దిగింది. కాకపోతే ఈ 3 కూడా ఒకటే ప్లాట్‌ఫామ్ మీద ఉన్నాయండి. కాస్ట్‌లు కూడా 5.6, 6 లోపు అయితే ఉన్నాయి ఎక్స్ షోరూమ్ ప్రైస్‌లు. కాకపోతే ఈ 3 కూడా ఆఫ్ రోడ్ వెహికల్స్ అయితే కావండి. కాకపోతే అయినా సరే యేసుకొనొచ్చారు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బాడీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి ఘాట్ రోడ్‌లో ఏంటంటే మీకు మామూలు ప్లెయిన్ రోడ్ లాగా ఉండదు. సో, మీరేంటంటే బాడీని ఈవెన్‌గా బ్యాలెన్స్ చేయగలగాలి. అలా బ్యాలెన్స్ చేయగలిగిన ఐ10 డ్రైవర్ అయితే దిగిపోయాడు. కానీ మిగతా వాళ్ళైతే ఎక్కడం చాలా కష్టమైంది. ఎందుకంటే బాడీని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయలేకపోయారు. తర్వాత ఘాట్ రోడ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, ఇలాంటి రోడ్లలోకి వచ్చేటప్పుడు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఈ కార్లు కొనుక్కోవాలనుకుంటే ఈ కార్ల మీద కూడా మీరు చక్కగా ఘాట్ రోడ్‌లో ట్రావెల్ చేయొచ్చండి. కానీ ఆఫ్ రోడ్ కార్స్ అయితే కాదు. బట్ మనకు బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ కార్స్ అనమాట. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ట్రక్ ఆఫ్ రోడ్.